డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న కలల సౌదాలు కూలిపోతున్నాయి. ట్రంప్ టెర్రర్ ఉరుముతోంది. అక్రమ వలసదారుల పేరుతో అమెరికా నుండి తరుముతోంది. గూడు చెదిరి గుండె పగిలి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరవుతున్నారు. డాలర్ కలలు కళ్ళలుగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్న గడ్డ ఇప్పుడు నువ్వు పరాయి వాడివి పొమ్మంటుంది. ఎస్, అమెరికాలో ట్రంప్ సర్కార్ టెర్రర్ పుట్టిస్తోంది. అక్రమ వలసదారులపై ముప్పేట దాడి చేస్తోంది. అమెరికాలో అక్రమంగా తలదాచుకుంటున్న వాళ్లను వెతికి పట్టుకుంటోంది. ఆ వెంటనే వాళ్లను వారి దేశాలకు తరిమేస్తోంది. ఇక కొత్తగా అక్రమ వలసదారులు అమెరికాలోకి చొరబడకుండా దేశం చుట్టూ ఆంక్షల కంచె కట్టుకుంటోంది. ఇలా 3 వ్యూహాలు 6 తరిమివేతలుగా ట్రంప్ సర్కార్ ముందుకు సాగుతోంది. దేశంలో అక్రమ చొరబాటుదారులను ఏరిపారేస్తోంది. ట్రంప్ వేటతో గూడు నీడా కోల్పోయి ఎటు పోవాలో తెలియక అల్లాడిపోతున్న వేలాది మందిని డిపోర్టేషన్ భూతం తరుముతోంది. ఇప్పటిదాకా ఓ లెక్క, ట్రంప్ వచ్చాక ఒక లెక్క. అమెరికాలో అక్రమ వలసదారుల వేట మొదలైంది. అక్రమ వలసదారుల విషయంలో వేటాడు దేశం నుంచి తరిమై అనే పాలసీతో ముందుకు వెళ్తోంది ట్రంప్ సర్కార్. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వాళ్లను ట్రేస్ చేయడానికి అన్ని రకాల మార్గాల్లో ముందుకు సాగుతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా సరైన పత్రాలు లేకపోతే అక్కడికక్కడే వాళ్లకు బేడీలు వేసి తరలిస్తున్నారు. అప్పటికప్పుడే వాళ్లను వారి దేశాలకు ఏకంగా మిలిటరీ విమానాల్లో డిపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా యుద్ధ ప్రాతిపదికన జరిగిపోతోంది. ఐఈసీ సోదాలతో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓవైపు దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను బలవంతంగా పంపించేస్తూనే మరోవైపు దేశంలోకి కొత్తగా ఎవరూ చొరబడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది ట్రంప్ సర్కార్. దీనిలో భాగంగా రూల్స్ ని మరింత కఠినతరం చేశారు. దేశంలోకి కొత్తగా వలసలను ఆపడానికి ఆంక్షల వలయం ఏర్పాటు చేస్తున్నారు ట్రంప్. దీనిలో భాగంగా విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికాలో అడుగు పెట్టకుండా ఫీజులు పెంచేశారు. ఉద్యోగాల పేరుతో అమెరికాలో తిష్ట వేయకుండా చూసేందుకు H1B సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్లపై ఫీజు పెంచేసింది అగ్రరాజ్యం. ఈ నిర్ణయంతో H1B వీసా దరఖాస్తు ఫీ $460 నుంచి $780 పెరిగింది. ఇక H1B రిజిస్ట్రేషన్ ధర $10 నుంచి $215 పెరిగిపోయింది. ఇక EB5 వీసాల అప్లికేషన్ ఫీజులను $3675 నుంచి ఏకంగా $11,160 పెంచారు. ఇక L1 వీసా దరఖాస్తు ఫీ $460 నుంచి $1385 పెంచారు. అమెరికా కంపెనీలు విదేశీయులను నియమించుకునేందుకు ఇచ్చేదే H1B వీసా. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికం. అటు అక్రమ వలసదారులను వెతికిపట్టుకొని దేశం నుంచి డిపోర్ట్ చేయడం, ఇటు విద్యార్థులు, ఉద్యోగుల ముసుగులో దేశంలోకి ఎవరూ రాకుండా నిబంధనలను కఠినతరం చేయడం, ఇలా అన్ని రకాలుగా బిరడా బిగిస్తోంది ట్రంప్ సర్కార్.